హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? సో 2 డేస్ నుంచి స్నో అయితే పడుతుంది. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. సో వేడి వేడిగా ఏమైనా తాగాలి అనిపిస్తుంది. అందుకనే ఇంట్లో మష్రూమ్స్ అలాగే కార్న్ అయితే ఉన్నాయి. సో వాటితో సూప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి ఈ సూప్ ప్రిపేర్ చేసుకోవడం అయితే. నేనిక్కడ మష్రూమ్స్‌ని, ఆనియన్స్‌ని, గార్లిక్‌ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం కార్న్ కూడా తీసుకుంటున్నాను. కార్న్ అయితే ఫుల్‌గా ఆప్షనల్ అండి. అలాగే ఒక కప్‌లో ఒక 3 స్పూన్స్ వరకు మైదా పిండి వేసుకొని కలుపుకుంటున్నాను. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ ఉన్న కార్న్ ఫ్లోర్ వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఇందులో ఒక 1 స్పూన్ వరకు ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. మీరు ఆలివ్ ఆయిల్ లేకపోతే నార్మల్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చండి. ఈ ఆయిల్‌లో మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ కూడా వేసేసి మరొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ 2 కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అలాగే కార్న్ అయితే వేసేస్తున్నాను. కార్న్ కానీ, మష్రూమ్ కానీ ఏదైనా ఒకటున్నా మనం మంచిగా సూప్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. 2 వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 కప్స్ వరకు వాటర్ వేస్తున్నాను. నేను ఇక్కడ ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వరకు వాటర్ వేశానండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మైదా పిండి వాటర్‌ని కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి అయితే వేశాను. మీరు కొంచెం స్పైసీగా తినేవాళ్ళైతే ఒక స్పూన్ వరకు వేసుకోండి. కారం వేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇంకా సూప్ అయితే మరిగిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నా. కొత్తిమీర అయితే ఆప్షనల్ అండి. మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేయొచ్చు. ఇలా సూప్ అయితే 2 కప్స్‌లో సర్వ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఓన్లీ మిరియాల పొడి, సాల్ట్ వేయండి. ఇంకేం కూడా వేయకూడదు. టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోకండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.